అంబిలికల్ హెర్నియా అంటే బొడ్డు దగ్గర హెర్నియా అసలు ఎందుకొస్తుంది అని చూసుకుంటే, మనకు హెర్నియా అంటే ఏమంటాం? కడుపును కవర్ చేసే మజిల్స్‌లో ఎక్కడన్నా గ్యాప్ ఆర్ వీక్‌నెస్ వచ్చేసి లోపలున్న ఇంటెస్టైన్స్ గానీ, ఇంటెస్టైన్ పైనున్న ఫ్యాట్ గానీ, లోపల ఉన్న గ్యాప్ ద్వారా బయటికి రావాలి అని చూసుకుంటే, దాన్ని మనం అంబిలికల్ హెర్నియా ఆర్ బొడ్డు దగ్గరొచ్చే హెర్నియా అంటాం. అసలు ఈ బొడ్డు దగ్గర హెర్నియా ఎందుకొస్తుంది అని చూసుకుంటే, మనకు దీనికి రూట్ కాజ్ అనేది మనం మన తల్లి గర్భంలో పెరిగేటప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా అంటే, మనం తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు మదర్‌కి, బేబీకి ఉన్న ఏకైక కనెక్షన్ ఏంటి? అంబిలికల్ కార్డ్ అంటాం. సో, మనకు ఉన్న డోర్‌లో మనమే ఒక చిన్న విండో క్రియేట్ చేసుకొని, ఈ అంబిలికల్ కార్డ్‌ని రమ్మని చెప్పడం జరిగింది. సో, ఏ గ్యాప్ ద్వారా ఈ అంబిలికల్ కార్డ్ మన బాడీని ఎంటర్ అయిందో, ఆ గ్యాప్ అనేది మనం పుట్టిన తర్వాత కొంచెం కొంచెంగా క్లోజ్ అవుతుంది గానీ, ఆ గ్యాప్ దగ్గర కొంచెం వీక్‌నెస్ మాత్రం అలానే ఉండిపోతుంది. సో, అలా ఉండిపోయిన వీక్‌నెస్ పైన మనం పుట్టిన తర్వాత పెరిగే కొద్దీ చాలా సిట్యుయేషన్స్‌లో ప్రెషర్ పెడుతూ ఉంటాం. లైక్ బరువులెత్తినప్పుడు గావచ్చు, దగ్గినప్పుడు గావచ్చు, తుమ్మినప్పుడు గావచ్చు. సో, ఇలా మనం ప్రెషర్ పెట్టే కొద్దీ ఆ వీక్ అయిపోయిన అంబిలికస్ దగ్గర ఉన్న మజిల్స్ కాస్త ఇంకొంచెం గ్యాప్ పెరిగి చిన్నగా ఉందా లేదా అనేది కాస్త కొంచెం పెద్దదిగా అయిపోతే దాన్నే మనం అంబిలికల్ హెర్నియా అంటాం.